ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వై నాట్ 175 పై రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడలో జరుగుతోంది. ఈ సదస్సులో పలువురు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మిత్రులు కృష్ణరాజు గారు, మరి ఇప్పుడు దాకా నా సోదరుడు మరి వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి చైర్మన్ గారు వారు రామచంద్రారెడ్డి గారు, మరి చాలామంది మేధావులు, విఘ్నులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. ఇది చాలా ఎక్సలెంట్ ప్రోగ్రాం. ఎందుకంటే వై నాట్ 175 అనేది ఇది చారిత్రాత్మకమైనటువంటి అంశం. ఇది భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్రంలో 170 అనేది సీట్ల మీద ఒక చర్చ జరుగుతుందంటే ఇది ఎక్కడా ఇప్పుడు జరగల చరిత్రలో. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ నాకు తెలిసి. అంటే గెలుపు ఓటముల గురించి ఏదో విశ్లేషణ చేస్తూ ఉంటారు, మార్జిన్లో వస్తూ ఉంటారు, పోటాపోటీగా ఉంటుంది అంటారు. కానీ అవుట్ ఆఫ్ 175 అంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. ఇది చారిత్రాత్మకమైనటువంటి అంశం. దానికి కృష్ణరాజు గారు, నేను లాస్ట్ టైం కూడా వీళ్ళు ఒక మ్యాగజైన్లో రాశారు. ఏం రాశారంటే జర్నలిజం న్యూస్ అండ్ వ్యూస్ మ్యాగజైన్ ప్రిడిక్షన్ దట్ కేమ్ ట్రూ. అది 40 సీట్లు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు. కానీ మరి కృష్ణరాజు గారు ఈ జర్నలిజం అనే దాంట్లో, జర్నలిస్ట్ అనే దాంట్లో 2014లో 18లో అని రాశారు. ఇది నిజమైంది దాదాపుగా అటు ఇటుగా. అంటే ఇప్పుడు కూడా కృష్ణరాజు గారు అసలు ఎప్పుడు కూడా వారు చాలా బ్యాలెన్స్గా ఉంటారు. నిజాన్ని కనుక మనం తెరమరుగైపోతే కొన్నాళ్ళకి అబద్ధమే నిజమైపోతుంది. నిజం ఎక్కడొక చోట స్టార్ట్ చేయాలా, అది చెప్పకపోతే దాన్ని మొత్తం తప్పుడు ప్రచారంతో సమాజాన్ని కమ్మేస్తుంది. దీనికి చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ఆపాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో నేను ఈ రోజున ఒకటే చెప్పదలుచుకున్నాను. అమరావతి అదొక భ్రమరావతి. నేను 1200 రోజులుగా అక్కడ ఉద్యమం చేస్తూ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి ఒక చారిత్రాత్మకమైనటువంటి, ఇందాక రవిచంద్ర గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక పెద్ద అద్భుతమైనటువంటి వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే ఏంటి? ఇదివరకు అమరావతిలో ఒక తాత్కాలిక రాజధానిలో కేవలం ఒక సచివాలయం ఉండేది రాష్ట్రం మొత్తానికి. ఈ రోజున దాదాపుగా ఒక 4500 మంది ప్రజానీకానికి ఒక సచివాలయం ఏర్పాటు చేయటం అంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి నిర్ణయం. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఎక్కడొచ్చింది? అందుకే కదా దెబ్బతిన్నాడు. అమరావతిలో ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను. వై నాట్ 175 అనే దానికి ఉదాహరణ. అమరావతిలో నువ్వు అద్భుతంగా సింగపూర్ కనుక కట్టుంటే, సచివాలయం కనుక అద్భుతంగా కట్టుంటే, నిన్ను తాటికొండలో ఎందుకు ఓడగొట్టారయ్యా? నీ కొడుకుని మంగళగిరిలో ఎందుకు ఓడగొట్టారు? నువ్వు అద్భుతంగా పరిపాలన చేస్తుంటే చేయలా. అక్కడ రాజధాని ప్రాంతంలో ప్రజలే నిన్ను నమ్మలేదంటే 29 గ్రామాల ప్రజలే అంటే రాష్ట్రం అంతా నిన్ను నమ్మట్లా. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఈ పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు కలిశారు. చాలామంది భ్రమపడతా ఉన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయలా, కేవలం సపోర్ట్ చేశాడు. అప్పుడు ఎలక్షన్స్కి రాలా, తాయిలాలు తీసుకున్నాడు, సూట్ కేసులు తీసుకున్నాడు. 2019లో పోటీ చేశాడు. వచ్చి ఏమైందయ్యా? ఒక్కటి వచ్చింది. ఆ ఒక్కటి కూడా ఎట్లో సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? ఏడిచేదాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడని. వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏమీ స్పష్టంగా లేదు. మేము జగన్ గారి కన్నా బెటర్గా చేస్తామని చెప్పమానండి. 4 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు ఇదంతా యాగి చేస్తూ ఉన్నారు. ఉద్యమాల ఆంధ్రప్రదేశ్ అంట. ఈ పకోడీ చెప్తా ఉన్నాడు. ఉద్యమాల ఆంధ్రప్రదేశ్ ఏంటండి? జనవరి
మీరు ఉద్యమాలు చేస్తుంటే గత 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మంటల మండి ఉండాలి, ప్రభుత్వం కనుక అభివృద్ధి చేయకపోయి ఉంటే. ఇప్పుడు చివరిలో ఎలక్షన్ టైంలో మీరు ఎల్లో మీడియాని పెట్టుకొని యాంటీ ఇన్కంబరెన్సీ ఓట్, దీని మీద మీతో నేను చర్చించాలా. ఇది స్పష్టంగా 175 సీట్లు ఎట్లా వస్తాయి,